హాయ్ అండి, వెల్కమ్ టు ఈవా హోమ్ కుకింగ్. ఈరోజు మంచి స్వీట్ చేద్దామండి. ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుని సన్నగా చాప్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మైదా, కొంచెం సాల్ట్, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మొత్తం కలిపి ఇలా పట్టుకుంటే ముద్దలా వచ్చేట్టుగా కలుపుకోవాలండి. దీనిలో వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ స్టఫింగ్ కోసం ఇప్పుడు ఒక కప్పు కోవా తీసుకుని దానిలో మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇలాచీ పౌడర్ వేసి ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా సమానంగా కలిసేలాగా కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకుందామండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దని పెద్ద చపాతీలాగా చేసి ఏదన్నా మూతతో కానీ బౌల్తో కానీ రౌండ్ షేప్ వచ్చేట్టుగా కట్ చేసుకుందాం. ఈ కట్ చేసి పెట్టుకున్న వీటిలో ఈ స్టఫ్ నుంచి అంచులు కొంచెం వాటర్ రాసి మళ్ళీ విడిపోకుండా ఆయిల్లో వేసినప్పుడు ఈ అంచుల్ని ఇలా మలుపుకుని పక్కన ఉంచుకుందాం. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని ఒక కప్ షుగరు, హాఫ్ కప్ వాటర్ వేసి లైట్ పాకం వచ్చేలాగా మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలండి. షుగర్ పాకం క్రిస్టలైజ్ అవ్వకోకుండా ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఒక బాండీలో ఆయిల్ పోసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకున్న వీటిపైన ఇలా మనము చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని వేసి గార్నిష్ చేసుకుందాం. స్టఫింగ్లో కూడా మనం షుగర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి షుగర్ సిరప్ ఇలా వేసుకున్నా సరిపోతుందండి. కావాలంటే షుగర్ సిరప్లోనైనా వీటిని వేసుకోవచ్చు. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి.